ఈ భూమిపైన అనేక విభిన్న జాతులు మరియు దాదాపు 7,100 భాషలున్నాయి. నిజానికి ఈ భూమి మీద ఒకే భాష ఉండేది. అయితే ప్రజలు వివిధ దేశాలుగా మరియు భాషలుగా ఎలా విభజించబడ్డారు? దానిలో దాగి ఉన్న స్వర్గరాజ్యం యొక్క ఆశ్చర్యకరమైన రహస్యం ఏమిటి? ఆ రహస్యాన్ని కనుగొనడానికి మొదట బాబేలు గోపురం నిర్మించే సమయంలో ఒకసారి వెళ్దాం రండి. ఆదికాండము 11వ అధ్యాయము. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. అయితే ప్రజలు తూర్పు వైపుకు వెళ్ళినప్పుడు వారు సీనారులో ఒక మైదానము కనుక్కున్నారు. తరువాత అక్కడే స్థిరపడ్డారు. వాళ్ళు క్రమంగా దేవుని ఆజ్ఞలను విస్మరించడం మొదలుపెట్టారు. తర్వాత దేవునిల తమను తాముగా గొప్పగా చెప్పుకోవాలని గర్వించారు. మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకొందము రెండని మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడవచ్చును. అప్పుడు యెహోవా, ఇదిగో జనం ఒక్కటే, వారందరి భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. అలానే యెహోవా అక్కడి నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అని పేరు పెట్టేరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. ప్రపంచంలో ఇన్ని భాషలు, ఇన్ని దేశాలు ఎందుకు అనే ప్రశ్నకి దేవుడే ఇక్కడ సమాధానం ఇచ్చాడు. దురహంకార మనస్సుతో చెడు ప్రణాళికలు వేయకుండా దేవుడు నిరోధించాడు. కాలం గడిచే కొద్దీ ఈ భూమిపై దేశాలు మరియు భాషలు ఉద్భవించాయి. బాబేలు అనే హీబ్రూ పదానికి ఇంగ్లీష్ అర్థము కన్ఫ్యూజ్డ్ అని అర్థం. ఇదంతా విన్నా మీరు కూడా ఒక నిమిషం ముందు కన్ఫ్యూజ్ అయ్యారు. కొద్దిసేపటి క్రితం చాలా ముఖ్యమైన రహస్యాన్ని మీరు విన్నారు కానీ గమనించలేదు. 7వ వచనాన్ని మరలా చూద్దాం. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. మనము దిగి చేయుదము అంటున్నారు. మనము అనేది ఒకరికన్నా ఎక్కువ అని అర్థం. ప్లూరల్ వర్డ్. దేవుడు ఒక్కరే అయితే నేను దిగి వెళ్ళి అనాలి, కానీ మనము దిగి వారి భాషను తారుమారు చేయుదాము అంటున్నారు. ఇక్కడ ఇద్దరు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. అంటే దేవుడు ఒక్కరే కాదు, దేవునితో పాటు ఇంకెవరో ఉన్నారు అని ఈ వాక్యము రుజువు చేస్తుంది. లేదా దేవుడు తనలో తానే మాట్లాడుకుంటున్నారా? బైబిల్ అంతా చిక్కుముడిలే అనిపిస్తుంది కదా. చిక్కుముడితో ఉన్న వాక్యాలను జోడీ వాక్యాలతోనే నా వీడియోస్ వివరణ ఉంటుంది. మీలో దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్స్లో రిఫరెన్స్తో పెట్టొచ్చు. లేదా మీ సహోదరులు ఎవరైనా సమాధానం చెప్పొచ్చు, వారికి షేర్ చేయండి. దేవునితో పాటు ఎవరున్నారో తెలుసుకోవాలనుకునేవారు కామెంట్స్ పెట్టండి. మీకోసం మరో వీడియో చేస్తాను.